ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య దిగ్విజయంగా 100 రోజుల పాలన పూర్తి చేసుకునే సందర్భంగా జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో నాయకులు మరియు అధికారులు కలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ అందరి మంచి కోరుతూ రాష్ట్ర ప్రగతికి పాటుపడుతూ ప్రజలతో ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుంది కూటమి సర్కార్ దిగ్విజయంగా 100 రోజుల పాలన పూర్తి చేస్తుందన్నారు. 2024 జూన్ 12న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సెప్టెంబర్ 20వ తేదీకి 100 రోజులైంది. రాష్ట్ర ఖజానాను జగన్మోహన్ రెడ్డి దివాళా తీయించిన 100 రోజుల్లోనే 100కు పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారన్నారు. మొదటి 100 రోజుల్లో జగన్ ప్రభుత్వం 250 రూపాయలు పెన్షన్ పెంచడం తప్ప మరే ఇతర హామీని అమలు చేయలేదన్నారు. మళ్లీ జగనే వచ్చి ఉంటే కరెంటు ఛార్జీల బాధుడు కరెంటు కోతలు పెరిగి ఉండేవి అన్నారు. ప్రజల ధన మాన ప్రాణాలకు ఆస్తులకు రక్షణ ఉండేది కాదన్నారు. పింఛన్ 3000 రూపాయలకే పరిమితమై ఉండేదన్నారు. నేడు చంద్రన్న చల్లని పాలనలో ప్రజలు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఆ డబ్బులు కూడా గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం వల్ల గ్రామ సర్పంచులు కూడా చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం గ్రామాలు అభివృద్ధి చేయడానికి ఇందాక గ్రామ సర్పంచ్ ఇచ్చాడు. ఈ గ్రామంలో డ్రైనేజ్ కావాలని చెప్పని, రోడ్స్ కావాలని చెప్పని, అదేవిధంగా స్ట్రీట్ స్తంభాలు వేయాలని చెప్పి కూడా, అదేవిధంగా ఆర్చ్ దగ్గర కూడా 10,000 లీటర్ల ట్యాంక్ కావాలని చెప్పని, 5,000 లీటర్లు బీసీ కాలువ ట్యాంక్ ఏర్పాటు చేయాలని చెప్పి అన్నారు. జగజ్జీవనం ఇందాక గ్రామ ప్రజలు ఇప్పుడు కూడా ఏదైతే ఫ్లడ్ వచ్చినప్పుడు కృష్ణానది నుంచి నీళ్లు ఇటు రావడం అవుతుంది, అక్కడ కలవట్టు కట్టి షట్టర్ ఏర్పాటు చేయాలని దాన్ని కూడా పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. తప్పకుండా ఈ గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కావచ్చు, పేదవాళ్ళకి పెన్షన్లు కావచ్చు, రైతులకి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి అందరూ కోరుతూ సెలవు తీసుకుంటాము.